వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇప్పటివరకు కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతిరోజు వచ్చే వీడియోస్ యొక్క వివరాలు మీకు వెంటనే అందించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీకు సంబంధించి ఎవరైనా ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఉంటే పేరెంట్స్ ఉన్న వారితో సబ్స్క్రైబ్ చేయించుకునే ప్రయత్నం చేయించండి. మరియు ఈ వీడియోస్ కూడా తప్పకుండా ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు పేరెంట్స్కు చేరవేసినట్లయితే వారు కూడా భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తారని కోరుతూ మరి ఈ వీడియో చూస్తున్న వారు కూడా తప్పనిసరి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి మన యొక్క మెసేజ్ చేరుతుంది. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. మరి ఈరోజు వెబ్ ఆప్షన్స్ మనకు త్వరలో ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి చాలా వరకు వెబ్ ఆప్షన్స్పై కొంత అవగాహన ఇప్పటికే ఇచ్చున్నాం. మరి ఇక్కడ ఈరోజు ప్రధానంగా మనం చెప్పుకునే అప్డేట్ లేదా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో మీ ర్యాంకుతో సంబంధం లేకుండా ఖచ్చితంగా అందరూ ఫేజ్ 1లో అంటే ఎంసెట్ ఫేజ్ 1లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది. మరి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలామంది కొంత ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారు 1 lakh అబోవ్ వచ్చిన వారు కావచ్చు, లేదా 70,000-80,000 అట్లా వచ్చిన వారు కావచ్చు, 1.5 lakhs అట్లా ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు కావచ్చు. మీరు చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, మేము ఫేజ్ 1 ఫస్ట్ ఫేజ్లో పాల్గొనాలా వద్దా సార్, మేము స్లాట్ బుకింగ్ చేసుకోవాలా వద్దా అని కూడా కాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరికీ అంటే ఫర్ ఆల్ ర్యాంకర్స్ ఫ్రమ్ 1 to లాస్ట్ ర్యాంక్, అది 1.8 or 9 or 2 lakhs, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ యాస్పిరెంట్ కంపల్సరీ ఫస్ట్ ఫేజ్లో పాల్గొనండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఫస్ట్ ఫేజ్లోనే మనకు సీట్ల సంఖ్య ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో పాల్గొన్న వారికి సీట్లు వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీ ర్యాంక్ ఎంతైనా ఉండని మీరు ఫేజ్ 1లో పార్టిసిపేట్ కావాలని యాస్పిరెంట్స్ కోరుతూ ఉంది. మరి ఫేజ్ 1లో పార్టిసిపేట్ కావద్దు అని స్లాట్ బుకింగ్కి వెళ్ళని అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు వెంటనే స్లాట్ బుకింగ్కి వెళ్ళండి, వెరిఫికేషన్ చేయించుకోండి. ఖచ్చితంగా మీ ర్యాంక్ ఎంత ఉన్నా పర్వాలేదు, ఫేజ్ 1 కౌన్సిలింగ్లో తప్పనిసరిగా పాల్గొనాలని కోరడం జరుగుతుంది. మరి ఫేజ్ 1లో మిగిలిన సీట్లకే అంటే దాదాపు ఇంజనీరింగ్ సీట్లలో 60-70% సీట్లు ఫేజ్ 1లోనే ఫిలప్ అవుతాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మరి ఈ ఫేజ్ 1లోనే మనకు మెజారిటీ సీట్లు ఫిలప్ కావడం వల్ల చాలా వరకు టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్లు ఫేజ్ 2కి ఉండే శాతం చాలా తక్కువ ఉంటుంది. అంటే గతంలో మనం చూసినప్పుడు కొంతవరకు ఫేజ్ 2లో కానీ ఫేజ్ 3లో కానీ కొంత అవకాశాలు మెరుగుపడేవి సీట్లకు సంబంధించి. మరి గతంలోకి ఈసారికి కొంత తేడా ఉంది. ఏంటి సార్ అదంటే, గతంలో మనం జనరల్గా జోసా కౌన్సిలింగ్, ఎంసెట్ కౌన్సిలింగ్ సైమల్టేనియస్గా అంటే ఒకేసారి జరిగిన సందర్భాలను చూశారు. మరి ఈ సంవత్సరం అలా లేదు. ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్ మనకు ఈ నెల 17తో ముగుస్తుంది, 5th రౌండ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. తర్వాతనే మనకు 19న ఎంసెట్ ఫేజ్ 1కి సంబంధించి అలాట్మెంట్స్ వస్తున్నాయి. అంటే జోసాలో సీట్స్ అలాట్ అయిన అభ్యర్థులు, జోసాలో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు ఎంసెట్ వైపు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇది ఎంసెట్ విద్యార్థులకు సువర్ణ అవకాశం. ఎందుకంటే వీరికి సీట్లు వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి దీని ద్వారా. నెక్స్ట్ ఫేజ్ 2లో చాలా వరకు ఖాళీల సంఖ్య సిఎస్సి లేదా అలైడ్ బ్రాంచెస్ యొక్క ఖాళీల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ విద్యార్థులు సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ అనుబంధ బ్రాంచ్ల వైపే చూస్తున్నందున అవన్నీ ఫేజ్ 1లోనే దాదాపు టాప్ 10 కావచ్చు, 20 కావచ్చు, 50 వరకు కూడా సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ యొక్క సీట్లన్నీ ఫేజ్ 1లోనే ఫిలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫేజ్ 2లో కొంత నార్మల్ కాలేజెస్, కొంచెం లోయర్ కాలేజెస్ సంబంధించి సిఎస్సికి సంబంధించిన సీట్లు కానీ, లేదా కొంతవరకు ఈసీ కానీ ట్రిపుల్ లాంటి బ్రాంచెస్ యొక్క సీట్లు మాత్రమే ఫేజ్ 2లో మిగిలే అవకాశం ఉంది. మరి కాబట్టి ఫేజ్ 1లో ప్రతి ఇంజనీరింగ్ యాస్పిరెంట్ పాల్గొనవలసిందిగా కోరడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్, మరి ఇంజనీరింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు
అందరూ ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఈ విషయం పదే పదే కేఆర్ గైడెన్స్ చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకు ఎక్కువ పెట్టమంటున్నామంటే మరి ఎట్టి పరిస్థితుల్లో మనకు ఫేజ్ 1లో సీట్ రావాలి కాబట్టి లిమిటెడ్ సీట్స్ పెట్టి కూర్చుంటే మనకు సీట్ రాకపోతే దాని యొక్క పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. అంటే మనకు ర్యాంక్ వచ్చి కూడా సీట్ తెచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీ యొక్క ర్యాంక్ 10,000 ఉందనుకోండి, 15,000 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టండి. అవసరమైతే 20,000 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టి ఎక్స్ట్రా పెట్టడం వల్ల నష్టం లేదు. మీరు ఎక్స్ట్రా పెట్టిన ఆప్షన్స్ అన్నీ చివరికే పెడతారు కాబట్టి కొంత నష్టం లేదు. కనీసం ఒక 5,000 ర్యాంక్ వరకు, ఒక 3 నుంచి 5,000 ర్యాంక్ వరకు ఎక్స్ట్రా కట్ ఆఫ్ చూసి పెట్టాల్సింది ఆస్పిరెంట్స్ని కోరుతూ ఉంటాను. ఈ విషయం ఎందుకు మళ్ళీ రివీల్ చేస్తున్నానంటే చాలామంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనం ఎక్స్ట్రానే ఇచ్చున్నాం చాలామంది కూడా. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో కొన్ని ఆప్షన్స్లోనే సీట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ 50 ఆప్షన్ లోపే అభ్యర్థికి సీట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మనం 75 నుంచి 100 ఆప్షన్స్ కూడా ఇచ్చున్నాం. ఎందుకంటే ఏ పరిస్థితి ఏ రకంగా ఉన్నా విద్యార్థికి ఫేజ్ 1లో సీట్ రావడం అనేది ముఖ్యం. మరి ఫేజ్ 1లో సీట్ వచ్చిన తర్వాత ఫేజ్ 2లో కానీ ఫేజ్ 3లో కానీ బెటర్మెంట్కి మనం ప్రయత్నం చేయొచ్చు. మరి ఫేజ్ 1లోనే సీట్ రాకపోతే మనకు ఫేజ్ 2లో ఫేజ్ 3లో వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీ ర్యాంకుకు కంటే ఎక్కువ కట్ ఆఫ్ పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిందిగా కోరడం జరుగుతుంది. మరి ఆల్రెడీ కేఆర్ గైడెన్స్ చాలామందికి ఇప్పటికీ 600 అబోవ్ మెంబర్స్కి మనం పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ అందజేసి ఉన్నాం. మరి రానున్న రోజుల్లో మరొక 10 డేస్ ఇంకా సమయం ఉంది. ఈ 10 డేస్లో ఇంకా మిగిలిన అందరికీ మనం వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా అందజేయబోతున్నాం. మరి మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ను కాదని ఇంకా మీరు వెబ్ ఆప్షన్స్ యొక్క సంఖ్య తగ్గించుకుంటే మీరే సీట్ వచ్చే అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకోవాల్సిందిగా ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ను కోరడం జరుగుతుంది. మరి నెక్స్ట్ బ్రాంచెస్ వైపు కూడా చాలామంది బ్రాంచెస్ వైపు చూసినప్పుడు వారి యొక్క ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ 1,70,000-80,000 ఉన్న ఆస్పిరెంట్స్ కూడా మాకు టాప్ కాలేజెస్లో సిఎస్సి లేదా సిఎస్సి ఆల్రెడీ బ్రాంచెస్ రావాలని వాళ్ళు అడుగుతున్నారు. మరి రావాలని అడ్మిన్గా నాకుంటుంది, ఆస్పిరెంట్గా మీకు ఉండడం సహజమే. కానీ అక్కడ మీ ర్యాంక్ కూడా సహకరించాల్సింది, మీ ర్యాంక్ కూడా అప్లికేబుల్ అవ్వాలి. కాబట్టి మీకు కొంత నార్మల్ కాలేజెస్లో మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మాకు 1 lakh వచ్చిన ఆస్పిరెంట్స్ సార్ మాకు టాప్ 5 పెట్టలేదు, టాప్ 10 పెట్టలేదు, ఇలాంటి విషయాలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే మీకు ఆల్మోస్ట్ వచ్చే అవకాశం టాప్ 5-10లో లేదు, మీకు చాలా దూరంగా ఉంది మీ ర్యాంక్. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కొన్ని టాప్ కాలేజెస్ వదిలిపెట్టి మిగతా టాప్ కాలేజెస్ పెట్టి కంటిన్యూగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి బ్రాంచ్ విషయంలో మీరు కాంప్రమైజ్ అయితే మీకు మంచి కాలేజీలు దొరికే అవకాశం ఉంది. మరి చాలామంది స్టూడెంట్స్ బ్రాంచ్ సిఎస్సి లేదా అలైడే కావాలంటున్నారు, దాంట్లో కూడా టాప్ ఇంజనీరింగ్ కాలేజే కావాలంటున్నారు. అంటే ఇక్కడ ఏది మనం ఆశించినా మన ర్యాంకే మనకు కీలకం. కాబట్టి మీకు వచ్చిన ర్యాంకు ప్రకారము, మీకు వచ్చిన కేటగిరీ ప్రకారము మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని ప్రకారమే వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ కేఆర్ గైడెన్స్ ఇస్తుంది. కాబట్టి వాటిని యాక్టివ్గా పెట్టుకోవాలనుకోవడం జరుగుతుంది. మరి కొంత సేమ్ ర్యాంక్ ఉన్న వారికి వెబ్ ఆప్షన్స్ వేరే రకంగా ఉంటాయా సార్ అంటే ఎస్ ఉండవచ్చు. వారి యొక్క రిజర్వేషన్ కేటగిరీని బట్టి కూడా మనం వెబ్ ఆప్షన్స్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ అభ్యర్థి ఉన్నాడు అనుకోండి, బీసీఏ అభ్యర్థికి వెబ్ ఆప్షన్స్ కొంత అవకాశాలు ఎక్కువ ఉంటాయి, సీట్ వచ్చే అవకాశం. కాబట్టి ఆ వెబ్ ఆప్షన్స్ కొంచెం తక్కువ పెట్టే అవకాశం ఉంది. సార్ సేమ్ ర్యాంక్ ఉంది కదా, ఆయనకు 30-40 ఆప్షన్స్ ఇచ్చారు, నాకు 100 వరకు ఆప్షన్స్ ఇచ్చారని కూడా కొందరు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అంటే ఇది కూడా మన కేటగిరీ కూడా అక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కేటగిరీస్ ఉన్నారనుకోండి, వారికి ఆల్మోస్ట్ ఒక 20-25,000 వచ్చిన టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్సి లాంటి బ్రాంచ్లు వచ్చే అవకాశం ఉంది. బీసీఏ అయితే 15-10-20,000 వచ్చిన టాప్ 5 లోపు అట్లా సీట్ వచ్చే అవకాశం ఉంది. మరి అలాంటి వారికి వారి యొక్క కేటగిరీకి తగిన విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కొంతమంది అంటే కేఆర్ గైడెన్స్ లేని వాళ్ళు మీ యొక్క ఇతర విద్యార్థుల ర్యాంకుని చూసి వాళ్ళ యొక్క ఆప్షన్స్ కొంత కాపీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి అది ఎట్టి పరిస్థితుల్లో సెట్ కాదు. ఒకరి ఆప్షన్స్ ఇంకొకరికి సెట్ అవ్వవు. ఎందుకంటే వీరి కేటగిరీ వేరు, వీరి యొక్క జెండర్ వేరు,
వారి కేటగిరీ వేరు, వారి యొక్క జెండర్ వేరు, ఈయన యొక్క బ్రాంచ్ ఇంట్రెస్ట్ వేరు, ఆయన యొక్క బ్రాంచ్ ఇంట్రెస్ట్ వేరు. ఇలా బ్రాంచ్ ఇంట్రెస్ట్ని బట్టి, కేటగిరీని బట్టి, మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి, దానికి అడిషనల్గా మనం ప్లేస్మెంట్స్ని బట్టి వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు పెద్దగా టెన్షన్ లేకుండా ఇచ్చినట్టు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సింది యాస్పిరెంట్స్ కోరుతూ, ఎట్లా అయినా వీలైనంత వరకు కొంత ఓపికతో మీరు జనరల్గా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు థర్డ్ స్టెప్ ఇంకోటి కూడా ఏంటంటే, మీకు అవసరమైతే వీలైనంత వరకు మొబైల్ ఫోన్లో ఎట్టి పరిస్థితుల్లో వెబ్ ఆప్షన్స్ పెట్టకండి. ఎందుకంటే నెట్ సరిగ్గా ఉండకపోవడము, లేదా మధ్యలో స్కిప్ కావడము, లేదా మనం చేసిన వెబ్ ఆప్షన్స్ సేవ్ అవ్వకపోవడము, నెట్వర్క్ ఇష్యూతోనో కొంత ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ స్లాట్ బుకింగ్లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు చాలామంది. మీరు వీలైనంత వరకు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళండి, లేదా మీకు ల్యాప్టాప్ కనుక ఉండి మంచి వైఫై కనెక్షన్ ఉంటే దాంట్లో క్లియర్గా మీరు కొంత ఓపికతో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ సరిగ్గా ఉందా, 1-2 సార్లు చూసుకోండి. కాలేజ్ కోడ్ సరిగ్గా పెడుతున్నామా, 1-2 సార్లు చూసుకోండి. బ్రాంచెస్ కోడ్ సరిగ్గా పెడుతున్నామా, 1-2 సార్లు చూసుకోండి. ఐటీ బ్రాంచ్ అన్నాం. ఐటీ బ్రాంచ్ అనేది మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎక్కడ కనిపించదు. దాని యొక్క అక్కడ ఏముంటుందంటే ఐఎన్ఎఫ్ అని ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఉంటుంది. మరి ఇక్కడ ఐటీ కనిపించడం లేదు కదా, మరి ఇది లేదా అని మన యాస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ కావచ్చు. ఐటీ అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఐఎన్ఎఫ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మరి ఇలా మీరు కొంత ఓపికతో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ మీరు ఎప్పుడు పెట్టుకున్నా సేవ్ చేసుకోండి. సేవ్ చేసినప్పుడు మళ్ళీ మనం కొన్ని వాటికి యాడిషన్ చేయాలన్నా, నెక్స్ట్ డిలీషన్ చేయాలన్నా ఖచ్చితంగా సేవ్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించి మళ్ళీ మనం అడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ మన యొక్క ప్రయారిటీ ప్రకారం చేసుకోవచ్చు. ఇలా మీరు ఎన్నిసార్లైనా వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. 15th వరకు, 8 నుంచి, ఒకవేళ మనకి 8th నుంచి ప్రారంభం, ఎల్లుండి నుంచి ప్రారంభమైతే 8th నుంచి, లేకపోతే 10th నుంచి అయితే 10th నుంచి ఏదైనా డేట్ ఎక్స్టెండ్ చేస్తే 15th లోపు మీరు ఎన్నిసార్లైనా వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. 15th midnight 11:59 వరకు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం కూడా యూటిలైజ్ చేసుకోండి. ఒకేసారి పెట్టాం కదా అని చెప్పేసి టెన్షన్, కన్ఫ్యూజన్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు పిల్లల యొక్క ప్రయారిటీ లేదా పిల్లల యొక్క ఇష్టానుసారం మీరు బ్రాంచ్లు, కాలేజీలు లేదా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 4th స్టెప్, హాస్టల్ విషయంలో కానీ లేదా డిస్టెన్స్ విషయంలో కానీ చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కాంప్రమైజ్ అవుతున్నారు. అంటే హాస్టల్ ఫెసిలిటీ లేదని మంచి కాలేజెస్ని దూరం చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇది కూడా మంచి పద్ధతి కాదని చెప్తుంది. ఎందుకంటే కాలేజీ ఓన్లీ హాస్టల్ మనం చూసుకున్నట్లయితే చాలా మంచి కాలేజెస్కి హాస్టల్స్ లేవు. కేఎంఐటి ఉంది, దానికి హాస్టల్ లేదు. మరి వాసవి ఉంది, దీనికి కూడా హాస్టల్ ఫెసిలిటీ ఇన్నర్గా లేదు. ఇట్లాంటి మంచి కాలేజెస్ను మనం హాస్టల్ నెపంతో గోకరాజు రంగరాజు ఉంది, ఇన్నర్ హాస్టల్ లేదు. ఇవి చాలా ఎక్స్ట్రాడినరీ కాలేజ్, మంచి కాలేజ్. మరి ఇక్కడ హాస్టల్ ఏదైనా నెపంతో ఎక్కడో హాస్టల్ ఉన్న సిఎంఆర్కే కానీ లేదా మల్లారెడ్డి కాలేజ్ కానీ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు అవకాశం మంచి కాలేజీలో వచ్చినప్పుడు హాస్టల్ పేరుతో సీట్ దూరం చేసుకోవద్దు. నెక్స్ట్ డిస్టెన్స్ అంటే చాలామంది పేరెంట్స్ ఆలోచన ఏంటంటే, సార్ మేము గజ్వేల్లో ఉంటున్నాం సార్, మాకు దగ్గర కాలేజ్ ఏదైనా ఉందా తెలియజేయండి. లేదా మేము ఎల్బీ నగర్లో ఉంటున్నాం, ఎల్బీ నగర్కు సరౌండింగ్ ఉండే కాలేజెస్ తెలియజేయండి. లేదా మేము ఉప్పల్లో ఉంటున్నాం, ఉప్పలకు దగ్గరలో ఉండే కాలేజెస్ తెలియజేయండి. ఇది అంటే మీ యొక్క పిల్లవాడి ర్యాంకును ప్లస్ అతని యొక్క అభిరుచిని మలిచి మీ యొక్క కన్వీనియన్స్ కోసం పిల్లల్ని కాలేజెస్ దగ్గరలో ఉన్నాయి చూడమని ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఎందుకంటే కాలేజ్ చూసుకోవాలి మనం, వారికి భవిష్యత్తును అందించే ఒక దేవాలయం ఇంజనీరింగ్ కాలేజ్ అనేది. కాబట్టి దాన్ని స్పష్టంగా దాని గురించి రివ్యూ చేయండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి, విద్యార్థి యొక్క అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే మీరు ఇట్లాంటి చిన్న అంశాల వైపు వెళ్లకుండా ఖచ్చితంగా కాలేజ్ మంచిది, అక్కడ ప్లేస్మెంట్ చూసుకోండి, ఫ్యాకల్టీ చూసుకోండి, ఎలా ఉందని ఫీడ్బ్యాక్ స్టూడెంట్స్తో, చదువుతున్న విద్యార్థులతో, పేరెంట్స్తో ఫీడ్బ్యాక్ తీసుకోండి. అవన్నీ చూసి మంచిని కాలేజీలో జాయిన్ చేయించాలి తప్ప చిన్న రీజన్స్తో మీకు మంచి ర్యాంక్ వచ్చినా కాలేజీని దూరం చేసుకోవద్దని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ మీకు తెలియని కావు, కానీ ఎందుకంటే చాలా వరకు కాల్స్ వస్తూ ఉన్నాయి రోజు పేరెంట్స్ నుంచి. కాబట్టి మరొకసారి మీకు తెలియపరుద్దామని చెప్పేసి ఈరోజు ఈ విషయం చెప్పడం జరిగింది. మెజారిటీ మోటో ఏంటంటే వీలైనంత వరకు ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఎక్కువ సంఖ్యలో అంటే ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ, అంటే మన ప్రయారిటీ స్టార్టింగ్ మంచి కాలేజెస్ పెడతాం, మంచి కాలేజ్ నుంచి లీస్ట్ కాలేజ్ వరకు పెడతాం. కాబట్టి చివరిలో లీస్ట్ కాలేజెస్ ఉన్న మనకు
పెద్దగా ఎఫెక్ట్ కాదు కాబట్టి ఆ ప్రయత్నం చేయాల్సిందిగా విద్యార్థులను కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.